జై శ్రీకృష్ణ. మీ ఆరోగ్య శ్రేయోభిలాషి వెంకటేష్. మిత్రులారా, మనము పూర్వము చూసినట్టయితే మన పూర్వీకులు ఎంత దృఢంగా ఉండేవాళ్ళు. మరి వాళ్ళు ఎంత దూరమైనా కూడా వాళ్ళు కాలినడకన వెళ్ళిపోయేవారు. మరి ఈరోజు మన పరిస్థితి చూసినట్టయితే మనము కనీసం ఒక 100 మీటర్లు నడవాలంటే కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే మనము వెహికల్స్ మీద ఆధారపడాల్సి ఏర్పడుతుంది. మరి మన పూర్వీకులు అంత దృఢంగా ఎలా ఉండగలిగారు? మరి మనం ఈరోజు ఎందుకు ఇంత బలహీనంగా అవుతున్నామనే విషయాన్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి దానికోసము మీరు రానున్న నా వీడియోస్ని కనుక మీరు చూసినట్టయితే మీకు అద్భుతంగా నేను వాటి గురించి వివరిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మరి థ్యాంక్ యూ.